హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ఒక చర్చికి మీరు వెళ్ళటం ప్రారంభించాక క్రమంగా అక్కడికే వెళ్ళండి. ఒక వర్తమానం మీరు వింటున్నప్పుడు అదే వర్తమానాన్ని ఫాలో చేయండి. లేదా కొన్ని ఫండమెంటల్ ట్రూత్స్, ఫండమెంటల్ మార్జిన్ ఉంది కదా, వాక్యానుసారమైన బోధ ఏదో, వాక్యానుసారమైన చర్చ ఏదో, దాన్ని అనుసరించండి. కానీ కాసేపు ఇది, కాసేపు అది, ఆ సోషల్ మీడియాలో తిప్పుకుంటూ పోతే ఆదివారం పొద్దున వచ్చేటప్పటికి లైవ్ 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 లైవ్. ఈ పాస్టర్ గారు 2 మాటలు, ఆ పాస్టర్ గారు 2 మాటలు, అక్కడ ఒక పాట, ఇక్కడ ఒక పాట, ఇక్కడ ఒక పాట. ఇవాళ లైవ్ చూసారా? 55 చూసామండి. హల్లెలూయా. ఏం విన్నారు? ఒకటి కూడా గాలికి అలా పోతా ఉన్నాయి. ఎట్లా పోతున్నాయి? గాలికి ఎగిరిపోయిన పొట్టులాగా ఒక్కొక్క సందేశం పోతూనే ఉంది. హృదయంలో ఏది నాటుకోలే. హృదయంలో నాటుకోకపోతే అక్కడ క్రియ జరగదు. కల్పించబడిన ప్రతి ఉపదేశమునకు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయములలో ఎదుగుదుము. ఏంటంటే క్రైస్తవులు చేయాల్సిందే ప్రేమ. ప్రేమ లేని క్రైస్తవ్యమే కాదు. దేవదూత భాషలతో నేను మాట్లాడిన, కొండలను పెకలించగలిగిన విశ్వాసం నాకున్నా, నా ఆస్తంతా అమ్మి బీదలకు ఇచ్చిన, కాల్చబడడానికి నా శరీరం అప్పగించిన ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. ప్రేమ అన్నిటినీ సహిస్తుంది, అన్నిటినీ తాళుకుంటుంది, అన్నిటినీ భరిస్తుంది. ప్రేమ, దేవుని ప్రేమ అంటే ఏంటో తెలుసుకోవాలంటే ఇంటికి వెళ్ళి ఇవాళ కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 13వ అధ్యాయం చదవండి. త్వరగా కోప్పడదు, అపకారమును మనసులో ఉంచకూడదు, సత్యమునందు సంతోషిస్తుంది, దుర్నీతినందు సంతోషించదు. ఏంటంటే స్వప్రయోజనమును కోరుకొనదు, డంబముగా ప్రవర్తించదు. అది నిజమైన దైవ ప్రేమ, క్రీస్తు నేర్పించిన ప్రేమ. ఆ ప్రేమ కలిగి సత్యము చెప్పుచు. అబద్ధం అనేది క్రైస్తవుడి జీవితంలో ఉండకూడదండి. నోటితో చెప్పినా, సైగలతో చెప్పినా, క్రియల్లో చెప్పినా, పేపర్ మీద చెప్పినా, మీరు చేసే వాట్సాప్లో చెప్పినా అబద్ధమే. దానికి ఎన్ని రంగులు పూసినా మీరు అది అబద్ధమే. సత్యము, నేనే మార్గమును జీవమును, మన ప్రభు సత్యము. నష్టము కలిగిన మాట తప్పొద్దు. దేవునితో మాట ఇస్తే దాన్ని నెరవేర్చండి. ఈ రోజున అబద్ధాలండి, భయంకరమైన అబద్ధాలు. ఎంత అబద్ధాలంటే కన్ఫ్యూజ్ చేసేసి ఒక్కడ అబద్ధం ఆడితే పట్టుకోవచ్చండి. 100 మంది అబద్ధాలు ఆడితే ఇందులో అసలైన అబద్ధికుడు ఎవడో ఎట్ట పట్టుకుంటావు? అబద్ధాలు కోట్లు ఉంటాయి, సత్యం మాత్రం ఒక్కటే ఉంటుంది. అది పట్టుకోవాలి మనం. అదే మన ప్రభు. సత్యం పట్టుకో, సత్యాన్ని పట్టుకో. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండటానికి ఈ పాస్టర్ గారిలా కాదు, ఆ పాస్టర్ గారిలా కాదు, ఆయనలా కాదు, ఈయనలా కాదు. ఎవరిలాగా ఉండాలి నేను? మా అమ్మలా కాదు, మా నాన్నలా కాదు. ఎవరిలాగా ఉండాలి? ప్రభువుని ఎరగనని పొంకిన పేతుని క్షమించిన ప్రభు ఇస్కరియోతుని క్షమించడా? ఖచ్చితంగా శ్రమించాడు. భయంకరమైన సాక్షిగా ఉండేవాడు. కానీ అతని హృదయంలోనికి సాతాను జ్వరపడ్డాడు. వాడు ప్రభు దగ్గరికి రాకుండా చీకటిలోనికి వెళ్ళిపోయాడు. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయములలో మనము ఎదుగుదుము. ఎదగడానికి సంఘం కావాలి, ఎదగటానికి వాక్యం కావాలి, ఎదగటానికి ప్రార్థన కావాలి, ఎదగటానికి దేవుని బిడ్డల సహవాసం కావాలి. నీ పాపాన్ని విడిచిపెట్టి ఎక్కడికి పొమ్మన్నాడు? పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడు. 3 సంవత్సరాల కోర్సు కాదు ఇది, 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కాదు ఇది, 50 సంవత్సరాలు చాలదు ఇది. ఎన్ని రోజులు నేర్చుకోవాలంట? ఏమేమి నేర్చుకోవాలట? నీతి, విశ్వాసము, ప్రేమ, సమాధానము. ఇవి నేర్పించే కాలేజీలు ఎక్కడన్నా ఉంటే జాయిన్ అవుదాం రండి, మనం కూడా వెళ్దాం, నేను కూడా వస్తా.
ఫస్ట్ క్లాస్ విశ్వాసము, రెండో క్లాస్ ప్రేమ, మూడో క్లాస్ సమాధానము, నాలుగోది నీతి. ఫస్ట్ పీరియడ్, సెకండ్ పీరియడ్. ఏమన్నా నిఘంటువులు ఉన్నాయా, పుస్తకాలు ఉన్నాయా? ఎక్కడ నేర్చుకుంటావండి? ఎక్కడ నేర్చుకుంటావు? నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను కనుక నా యొద్దకు వచ్చి నేర్చుకో. ఎక్కడ నేర్చుకుంటావయ్యా? యేసయ్య దగ్గరే మనం నేర్చుకోగలిగింది. యేసయ్యతో మనం సహవాసం చేస్తున్నప్పుడు యేసులాగా మారిపోతాం మనం. ఆయనతో సహవాసం చేసినప్పుడు ఆయన గుణగణాలు మనలోకి వచ్చేస్తాయి. ఆయనతో కలిసి జీవిస్తున్నప్పుడు ఆయనలాగే మాట్లాడతాం, మనం ఆయనలాగే ప్రవర్తిస్తాం, ఆయనలాగే ప్రతిస్పందిస్తాం. అందుకే క్రైస్తవ జీవితం అనేది ఆదివారం మీటింగ్తో అయిపోయేది కాదు, వారానికి ఒకసారో 10 సార్లు సంవత్సరానికి ఒకసారో జరిగేది కాదు. సీజనల్ భక్తి కాదు ఇది. అనుదినము దేవునితో సహవాసము కలిగి ఉండటం. ఎల్లప్పుడూ ప్రార్థించండి, ఎడతెగక ప్రార్థించండి. దివారాత్రములు దేవుని వాక్యాన్ని ధ్యానించండి. చదవటం కుదరకపోదు దివారాత్రాలు, కానీ ధ్యానించవచ్చు. ధ్యానించండి, అప్పుడు మీ జీవితంలో వర్ధిల్లుతాడు. అతడు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు, చెట్టు వలె ఉండను. అతడు చేయనిదంతయో సఫలత లేదే నా జీవితంలో, అభివృద్ధి లేదే నా జీవితంలో, ఏది సాధించలేకపోతారని దిగులుంది. నీ సొంత నాకు వేరై ఉండి మీరేమీ చేయలేరు. నా యందు నిలిచి ఉంటే మీరు బహుగా ఫలిస్తారు. యేసయ్య మాటలు ఒక్కొక్క మాట జ్ఞాపకం చేసుకుంటే ఆయనతో అంటుకట్టబడతామండి. ఆయన్ని విడిచిపెట్టం. మనం ఏ పనిలో ఉన్నా, ఏ వృత్తిలో ఉన్నా, ఏం చేస్తున్నా నాతో నా ప్రభువు ఉన్నాడు అన్న ఆ యొక్క అనుభవాన్ని మనం కలిగినప్పుడు ఆ దైవ ఆశీర్వాదాలతో మనం చేయనదంతా సఫలమవుతుంది. క్రీస్తులాగా ఉండడానికి మనం ప్రయత్నిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల్ల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. నీ నామాన్ని ధరించిన మమ్మల్ని చూడయ్యా. నీవు నా దేవుడు అని చెప్పుకునే మమ్మల్ని చూడయ్యా. నా ప్రభువు నన్ను రక్షించాడని చెప్పుకునే మమ్మల్ని చూడయ్యా. మేము ప్రభు బిడ్డలమనుకునే వారితో మాట్లాడయ్యా. మేమందరం ఐక్యత కలిగి, ప్రేమ కలిగి, దీర్ఘశాంతము కలిగి, దయ కలిగి, సహనము కలిగి, క్షమించే మనసు కలిగి, ఈ లోకములో ఉన్న వారి కంటే వ్యత్యాసంగా జీవించడానికి పాత గుణగణాలను బట్టి కాక క్రీస్తును కలిగిన మనసుతో ప్రేమ కలిగి సత్యము చెప్పుతూ క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయములలో ఎదుగునట్లుగా నీ అభిషేకమును మాకు దయచేయి. నీ అద్భుత కార్యాలు ఒక్కొక్కరి జీవితాల్లో జరగనిమ్మని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలం తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రతిధ్వని